మీరు ఎక్కల చోటున కాపాడినారు. స్తోత్రాలు తండ్రి. నేటి దినాన్ని మా ఆరాధ్య దైవమైన మిమ్మల్ని ఆరాధించడానికి మేము చేరి ఉన్నాము. ఇంతవరకు కీర్తనలతో స్తుతించున్నాం తండ్రి. సమయంలో లేఖనాలు వినుటకు సిద్ధపడుతూ ఉన్నాం తండ్రి. సమయోచితమైన జ్ఞానముతో మీ దాసునన్ను నింపి మీ పాత్రగా వాడుకొనండి. చేరువచ్చిన నీ బిడ్డల హృదయాలలో నీ మాటలను ముద్రించులాగున స్వీకరించేటువంటి మనస్సు బిడ్డలకు అనుగ్రహించండి. బలహీనులైన వారిని జ్ఞాపకం చేసుకునండి. మందిరం చుట్టూ మీ కాపుదలను అనుగ్రహించమని యావత్తు సార్వత్రిక సంఘములో నేడు దినాన్ని ఎవరైతే మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారో అలాగూ తండ్రి నేడు స్థానిక సంఘముగా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటుండగా మా స్తుతులపై మీరు ఆశీనులు అవ్వమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. ఆరాధికులుగా చేరవచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పాఠం అదే కదా, చెప్పిన పాఠం ఓకే. సరే మంచిది. ఈరోజు మనము నేర్చుకోబోయే పాఠం మీ ముందుంది. దేవుడు మరియు మనము, గాడ్ అండ్ అజ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహోన్నతుడైన దేవుడు లేక ప్రపంచ మానవులు అనుకుంటున్నటువంటి బైబిల్ యొక్క దేవుడు వ్యక్తిగతమైనటువంటి సంబంధాలని కోరుకుంటూ ఉన్నాడు. అంటే అందరితో యూనివర్సల్గా ఆయన సహవాసం చేస్తున్నప్పటికీ కూడా పర్సనల్గా ఒక్కొక్క వ్యక్తితో ఆయన సంబంధం కలిగి ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అయితే నేడు ఆ సంబంధాలు దేవుడు అనుకున్నట్లుగా ప్రజల మధ్యలో కొనసాగట్లేదు. ఆయన ఏదైతే ఆశించాడో అలాగూ ఈ రిలేషన్స్ లేవనే సందర్భం అందరూ గ్రహించగలిగిందే, అది నిజమైంది కూడా. అయితే దేవునితో ఉన్నాము అని అనుకుంటూ ఉన్నాం. కొన్నిసార్లు చూడండి, మనము ఉంటూనే ఉంటాం కానీ సమాజంలో ఏదో ముఖపరిచయాలే తప్ప రిలేషన్స్ ఉండవు. అలాగూ దేవునితో అలా కాకోకుండా ప్రతి మనిషితో వ్యక్తిగతమైనటువంటి సంబంధం కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందులో ఈరోజు కొన్ని సంబంధాలు మనం ఎలా ఉంటాయో దేవుడికి మనకు అనేటువంటిది ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే 7 సంబంధాల గురించి చెప్తాను. ఆయన ఎటువంటి సంబంధం మనతో కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాడో, అది కలిగి ఉండుట వల్ల వచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటో మనం గ్రంథాన్ని బట్టి ఆలోచించేద్దాం. మొట్టమొదటిగా దేవుడు మన మధ్య ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. అది ఆయన యొక్క కోరిక. గాడ్ అమాంగ్ హజ్ అన్నాడు దాన్ని, మన మధ్యన దేవుడు. ఇది ఎలాగ మన గ్రంథంలో నుంచి చదువుతాము అంటే, యోహాను సువార్తలో 1వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది. ఆ వాక్యము శరీరధారి అయి, అది సంగతి. ఆ వాక్యము అంటే దేవుడుగా ఉన్నటువంటి వాక్యము లేక ప్రభువైన యేసుక్రీస్తు వారు కృపా సత్య సంపూర్ణుడుగా. అంటే ఇప్పుడు దేవుడు ఎవరి మధ్య ఉన్నట్టుగా గ్రంథం చెప్తుంది? మన మధ్య ఉన్నాడు. అంటే మనతో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి వాక్యముగా ఉన్నటువంటి ఆయన శరీరాన్ని ధరించుకుని మన మధ్యకి రావడం జరిగిందన్నమాట అండి. అది గుర్తించవలసినటువంటి సంగతి. ఇదే విషయం ఇంకా బలపరచటానికి అపోస్తులు ఎలా మాట్లాడారో చూడబోతున్నాము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో మనకి సంగతి కనపడుతూ ఉంటుంది. ఏం పొందిక? సెలవిస్తున్నాడు. అది సంగతి. నేను వారిలో నివసించి. కనుక దేవుడు మన మధ్య నివసించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకుని రావడం జరిగింది. అంత మాత్రం కాదు కానీ ఆయన మన మధ్యకు వచ్చి మనలో ఏం చేయాలనుకుంటున్నాడు? నివసించాలి లేక సంచరించాలి అనేటువంటి.
ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దీని ద్వారా మనకు వచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ప్రపంచ మానవాళ్ళందరూ అనుకున్నట్లుగా ఏదో ఒక అవతారంగా ఆయన వచ్చాడు అని అనుకుంటూ ఉంటారు. సరే, ఒకవేళ వాళ్ళ మాట వరకు మనం కొద్దిగా ఆలోచన చేస్తే, మరి ఆయన ఒక ఆకారంగా ఈ లోకంలో కనిపించాడా లేదా? కనిపించాడు. నమ్మశక్యం కానంత, అంటే ప్రజలు ఒప్పుకోలేనంతగా ఆయన ఏమీ లేడు. ప్రజల మధ్య సంచరించారు, మన వలే ఉన్నారు. అలాంటప్పుడు ఆయనను ప్రజలు ఏం చేయాలంటే, నిజంగా మనతో ఉండటానికి ఈయన వచ్చాడు, మనతో సంబంధం కలిగి ఉండటానికి వచ్చాడు, మనల్ని మోసం చేయడానికి రాలేదు. ఆయన మాటలు ఆనాటి సమాజానికి మింగుడు పడలేదు కనుక ఆయన ఏం చేశారు? సిలువ వేశారు. సిలువ వేసి అంత ద్రోహం ఆయన ఏమన్నా చేశారా? చేయలేదు. నేను మీతోనే ఉండటానికి ఇష్టపడుతున్నాను అన్నటువంటి క్రీస్తు మాటలని వాళ్ళు స్వీకరించలేకపోయారు. అక్కడికి వాళ్ళు చదువుతున్నటువంటి గ్రంథాల్లో మెస్సియా వస్తాడు అనేటువంటి సందర్భం ఉన్నప్పటికీ వారు గ్రహించలేకపోయారు. ఎప్పుడైతే ఆయన ఒక ఆకారంగా ఈ లోకానికి వచ్చాడో, ఒక గుర్తింపు అంటూ ఆయనకు వచ్చింది. ఇది ఆశీర్వాదం. ఒకటి, ఆయన ఆకారంగా మనకు కనపడ్డాడు. రెండోది, గుర్తింపు కనపడుతూ ఉంది. ఏంటి ఆ గుర్తింపు అంటే, ఈవేళ యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్య లేని సంవత్సరాలు, చాలా సంవత్సరాలు గడిచినప్పటికీ క్రైస్తవులు, క్రీస్తు బిడ్డలు అనే మాట ఉందా లేదా? ఉంది. అంటే గుర్తింపు ఉన్నట్ట లేనట్లా? ఉంది. గుర్తింపు కలిగి ఉన్నమాట. అంటే మొట్టమొదటి పాయింట్గా మనం ఏం ఆలోచన చేసామంటే, దేవుడు మన మధ్యన ఉన్నాడో, ఉండటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ సంబంధం ఎలా ఉందో చూడండి. అంటే మనతో ఉండటానికి ఇష్టపడకపోతే మనతో ఏం చేయలేడు? సహవాసం చేయలేడు కదా. ఇప్పుడు కొన్నిసార్లు మనం ఏమనుకుంటూ ఉంటాం, మీకు మాకు పొత్తు కుదరదు, మీరు వేరు మేము వేరు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, మనకి ఉదయం, అదే భూమి కింద కొన్ని దేశాలు ఉన్నాయి, భూగోళంలో కింద కొన్ని దేశాలు ఉన్నాయి. ఇప్పుడు అమెరికా దేశం లాంటి దేశాలు ఉంటాయి అనుకోండి, వాళ్ళకి ఇప్పుడు పగల రాత్రా? వాళ్ళకి రాత్రి. మరి మనకి పగలు. వ్యత్యాసం ఉంది. ఇప్పుడు మనం ఇదే టైంలో అక్కడ ఉన్నామనుకోండి, నిద్రపోమంటే మనకు నిద్ర వస్తుందా? రాదు. అదే వాళ్ళు ఇక్కడ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈ టైంలో ఎలా ఉంటుంది? నిద్రపోస్తే టైం అన్నమాట. కొన్ని కుదరవు సమాజంలో. ఏమండి, వాళ్ళు ఇముడ్చుకుంటానికి టైం పడుతుంది, మన వాళ్ళు అక్కడికి వెళ్ళి అది అలవాటు పడడానికి టైం పడుతుంది. కానీ పరలోకపు వాతావరణంలో ఉన్నటువంటి మహనీయుడు భూమి మీదకి వచ్చి అన్ని వాతావరణాలని కూడా తట్టుకోగలిగినటువంటి, ఇప్పుడు స్పేస్కి వెళ్తారు, స్పేస్కి వెళ్ళేటువంటి వాళ్ళని ముందుగా ఏం చేస్తారు? ఇక్కడే స్పేస్ వాతావరణాన్ని కల్పించి వాళ్ళకి తర్ఫీదు ఇస్తారు. అక్కడ ఎన్ని రోజులైతే ఉండాలో, ఎలా ఎటువంటి వాతావరణం ఉంటుందో ఆ వాతావరణంలో ముందు ఇక్కడ తర్ఫీదు ఇస్తారు. ఆ తర్ఫీదు ఇచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళటానికి వాళ్ళు సముఖత కలిగి ఉంటారన్నమాట. అలాగే ప్రభు కూడా మనతో ఉండటానికి ఇష్టపడ్డాడు. అది మొట్టమొదటి సంబంధము అనేది మనం గ్రహించాలి. రెండో సంగతి ఏంటంటే, మన మధ్యన అనేటువంటి సందర్భాన్ని చూసాం. రెండోది, మనతో ఉన్న దేవుడు. ఇది ఎలాగో చూద్దాం. గాడ్ విత్ హజ్, మనతో ఉన్నటువంటి దేవుడు, మన మధ్యన ఉన్నటువంటి దేవుడు అని చెప్పుకున్నాం. రెండవది, మనతో ఉన్నటువంటి దేవుడు. ఇది ఎలాగో చూస్తాం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఏం రాయబడిందో గ్రహిద్దాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. అది సంగతి. ఇమ్మానుయేలను పేరు పెట్టుతారు. ఇమ్మానుయేల్ అనే మాటకు అర్థం ఏంటంట? దేవుడు మనకు తోడు, మనకు తోడు. అంటే మనతో ఉన్నటువంటి దేవుడు, మన మధ్యన ఉన్నటువంటి దేవుడు. మొట్టమొదటిగా మన మధ్యన చూసాం. రెండవది, మనతో పాటే నడిచాడు.
ఇప్పుడు అమ్మాయి వెళుతున్నటువంటి మార్గంలో వాళ్ళతో పాటు యేసుప్రభు వారు ఏం చేశారు? నడిచాడు. వాళ్ళు గ్రహించారా? ఇప్పుడు మనం ఇంటి దగ్గర బయలుదేరి వస్తున్నాం, మనం ఒంటరిగానే ఉన్నాం అనుకుంటాం, కానీ మనతో పాటు ఆయన ఏమవుతున్నాడు? నిజంగా మనం ఇష్టపడితే ఇద్దరి మధ్య ఐక్యత కుదిరిందనుకోండి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరూ వెళతారు. వాళ్ళిద్దరి మధ్య ఐక్యత లేదనుకోండి, వెళ్తారా? వెళ్ళరండి. నువ్వు వెళ్ళిపో, నేను తర్వాత వస్తానులే అంటారు. కానీ ఈయన ఇమ్మానుయేల్ అనేటువంటి మాటకు అర్థమేంటో తెలుసా? మనకు తోడుగా ఉన్నాడు. ఈవేళ తోడు లేక ఎంతోమంది బాధపడుతున్నారు. కానీ ఎవరు నిన్ను విడిచిపెట్టినా ఈయన మట్టుకు నీకు ఎలా ఉన్నాడో తోడు. ఇది రిలేషన్ అన్నమాట అండి. ఏదో అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఎవరో లేకపోయినా కానీ దేవుడే దిక్కు అని అంటారు. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. మరి దిక్కున్న వాళ్ళకి దేవుడు దిక్కు లేదు, అవసరం లేదు. వాళ్ళకి దిక్కున్న వాళ్ళకైనా దిక్కు లేని వాళ్ళకైనా ఫైనల్గా ఎవరు కావాలా? దేవుడే కావాలి. దేవుడు లేకున్నట్లయితే మానవ జీవితానికి మనుగడ లేదు మాట అండి. కనుక ఇమ్మానుయేల్ అనేటువంటి మాటకు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. గాడ్ విత్ అస్. ఆయన మనతో ఉన్నటువంటి వాడు మాట, మనతో ఉన్నటువంటి దేవుడు. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినప్పుడు ప్రభు అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను తండ్రిని వేడుకుందును. చూస్తారా, మీ వద్ద మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉండటాను. ఒకవేళ నేను వెళ్ళిపోయానని ఎవరో తోడుగా ఉండరని అనుకుంటారేమో, కానీ మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు, మనతో అనే మాట పదే పదే కనపడతా ఉండదు. మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు వేరొక ఆదరణకర్తను, సత్యస్వరూపియగు ఆత్మను. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మనతో ఉంటున్నాడు. ఆయన వెళ్ళిపోయినా కానీ ఎవరు మనతో ఉంటారు చెప్పండి? ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు మనతో ఉంటాడు. అంటే ఈ సంబంధం తెగిపోతుందా, బలపడుతుందా? బలపడుతూనే ఉంది. అంటే మనల్ని అనాథులుగా, ఒంటరిగా ఆయన ఏం చేయట్లేదు, విడిచిపెట్టట్లేదు. మనతోనే ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. ఏమండి, రెండు సంగతులు చూస్తూ ఇందులో ఆశీర్వాదం ఏంటంటే, మొట్టమొదటి ఆశీర్వాదం ఏమో ఆయన రూపమని చెప్పుకున్నాం, గుర్తింపు కలిగి ఉన్నాడని చెప్పుకున్నాం. రెండవ దానికి ఆశీర్వాదం ఏంటంటే మనతో పాటే ఆయన సహచర్యం చేస్తున్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నడిపించకపోతే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కానీ మనలో లేడు అనుకోండి, నేను ప్రసంగం చేయలేను. మిమ్మల్ని ప్రార్థన చేయమంటే మీ హృదయంలో నుంచి ఏమి రాదో ప్రార్థన కూడా రాదు. ఎప్పుడైనా గ్రహించారా? మీరు ప్రార్థన చేసేటప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడే మనల్ని ఏం చేస్తూ ఉంటాడో, ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఎలాగూ ప్రార్థన చేయవలనో మనలో ఉండి మనకి ప్రార్థన చేయిస్తూనే ఉంటాడు. ఇది మనం నమ్మాలి ప్రియమైన దేవుని వారలారా. అందుకనే ఇక్కడ బాప్తిస్మం పొందిన ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరిలోనూ కూడా ఎవరు నివాసం చేస్తారో? పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తాడు. ఆయన దుఃఖపెట్టకూడదు. ఆయన ఏడిపించారు అనుకోండి, ఆయన మనలో నుంచి ఏమైపోతాడు? వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాడు అనుకోండి, ఖాళీ ఉండడు. కాబట్టి ఖాళీ లేని ప్లేసుల్లో ఇంకొకటి వచ్చి ఏం చేస్తాడు? నివాసం చేస్తాడు. అతను నివాసం చేస్తాడు అనుకోండి, మొదట్లో బాగానే ఉంటుంది, కానీ తదుపరి ఏమవుతుందో తెలుసా? మనల్ని పిండేస్తాడు. ఏమండి, మనల్ని నరకానికి పాత్రులుగా చేస్తాడు. కనుక అవతల వ్యక్తికి అవకాశం ఇవ్వకోకుండా ఉండాలి క్రైస్తవులు. లోకం కూడా మనకు అనవసరము. మూడో సంగతి ఏంటంటే, గాడ్ ఇన్ us, మనలో ఉన్న దేవుడు. మన మధ్యన దేవుడు అని చెప్పుకున్నాం, మనతో ఉన్నటువంటి దేవుడు అని చెప్పుకున్నాము. ఇప్పుడు మనలో ఉన్నటువంటి దేవుడు మాట అండి. ఇది ఎలాగో చూస్తాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినప్పుడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు అని ఉంది చూడండి. అంటే ఇప్పుడు ఆయన ఎవరిలో ఉన్నాడు? మనలో. ఏమండి, గాడ్ ఇన్ us, లోపల ఉన్నాడు. ఆయన కనిపించడు, మనలో ఉన్నటువంటి దేవుడు మాట అండి. కనుక మనలో ఉండి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? పరిశుద్ధాత్ముడు లోపల ఉండి నివాసం చేస్తూ ఈ దేహాన్ని ఒక ఇల్లుగా వాడుకుంటున్నాడు అంటే అది ఎంత ఆశ్చర్యకరమైన సంగతి. ఇది అర్థమవ్వదు కొందరికి. ఆయన ఉండటానికి కట్టినటువంటి ఇల్లు ఇది. మనం ఉండటానికి ఇల్లు ఎలాగైతే కట్టుకున్నామో, పరిశుద్ధాత్ముడు దేవుడు ఉండటానికి కట్టినటువంటి ఇల్లు
ఈ ఇల్లుని ఎవరో కట్టలేరు. రోబోలను కట్టారు కానీ మనిషి యొక్క రియల్ దేహాన్ని, రియల్ మనిషిని ఎవరైనా చేశారా? చేయలేదు. ఎవరి వలన అవుద్దా? జిగట మంటిని తీసి ఏమండి రూపమును చేసి ఆయన జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ అయ్యాడంటండి. ఎక్కడ రూపమేంటి అసలు? ఆయన నిర్మాణం ఏంటి? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నాయన్నాడు యోబు గారు. ఆయన చేతుల యొక్క నిర్మాణం అన్నాడు. ఇది ఈ నిర్మాణానికి మళ్ళీ సర్టెన్ పీరియడ్ పెట్టాడు. అంటే ఈ నిర్మాణంలో ఎవరు ఉండటానికి కట్టుకున్నాడు? ఆయనే ఉండటానికి కట్టుకున్నాడు. మీకు నచ్చినట్టుగా మీరు ఇల్లు కట్టుకుంటారు. మీరు ఉండటానికన్నా మనం ఉండటానికే కదా. బెడ్రూమ్ నీకు నచ్చాలి, హాల్ నీకు నచ్చాలి, కిచెన్ నీకు నచ్చాలి. అన్నీ నచ్చలేదు అనుకోండి, ఈ ఇల్లు మనకు బాగలేదు, ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోదామని అద్దె ఉండేవాళ్ళు ఏం చేస్తారు? ఇల్లు నచ్చకపోతే వెళ్ళిపోతూ ఉంటారు. సొంత ఇల్లు అయితే వాళ్ళకి నచ్చినట్టు కట్టుకుంటారు. ఒకవేళ ఆ ఇల్లు నచ్చలేదు అనుకోండి, ఆ రూమ్ను ఇంకా మోల్డ్ చేసుకుంటారు. కానీ దేవుడు ఒకసారి కట్టాడు అంటే దాన్ని డిస్పాచ్ చేయలేదు. అంటే ముందే జరిగి ఉండదు. మనిషి నిర్మాణం చేసేటప్పుడే ఎంతో రఫ్ వర్క్ చేసి ఉంటాడు. ఫైనల్గా ఇలా చేద్దామని అనుకున్నాడు, ఒక రూపం ఇచ్చేసాడు. ఆయన ఎలా చేయాలనుకున్నాడో ఆయన మనసులో ఉన్నటువంటి బ్లూ ప్రింట్ మనకు అర్థమైంది. మనకు అర్థమయ్యి నన్ను ఎలా చేయాలనుకున్నాడు అంతే. నన్ను నల్లగా చేయాలనుకున్నాడు, నేను ఎన్నటికీ ఎర్రగా మారను అని మీరు ఫిక్స్ అయిపోవాలా. నన్ను ఎర్రగా చేశాడు, నేను ఎన్నటికీ నల్లగా మారనని ఫిక్స్ అయిపోవాలి మనం. ఎన్నిసార్లు ఒకవేళ మనం మార్చుకోవాలన్నా కానీ రంగులు అవుతామా? ఈ రంగుల బట్టలు కట్టుకోలే తప్ప దేహాల మట్టుకు ఏమవ్వో నిన్ను నన్ను అలా డిజైన్ చేశాడు అంతే. ఒక్కొక్కరికి ముక్కు పొడవుగా పెట్టాడు, ఒక్కొక్కరికి తప్పడు ముక్కు పెట్టాడు. మనం ఏం చేస్తాం? మట్టి తక్కువైంది అనుకుంటామే, కొంచెం తప్పదు అనుకుంటామే. ఏమండి, కావాలన్నటువంటి రూపం ఆయనకి ఇష్టమైన రూపం అనుకోండి. అయితే ఇక్కడ మీరు గ్రహించాలి, మళ్ళీ తప్పు పట్టకూడదు. పై రూపం అయితే తల్లిదండ్రులదే కనపడద్దు, కానీ అసలు రూపం లోపల ఆయనది రూపం ఉంది. ఆయన ఎలా ఉంటాడు ఇప్పుడు ఎవరికి మనం తెలియదు. అసలు ఎలా ఉంటాడు అసలు ఎప్పుడు చూద్దామనిపిస్తుంది. ఒకవేళ చూడాలంటే వెళ్ళాక మళ్ళీ రాం. ఒకసారి వెళ్ళి చూసొద్దామని ఎవరిమైనా వెళ్దామని ప్రభు రాత్రికి రావాలని ఉంది, మరి మళ్ళీ ఒకసారి నన్ను తీసుకెళ్ళు అని అన్నాం అనుకోండి. ఒకవేళ ఆయన ఫ్లైట్ పంపాడు అనుకోండి, మళ్ళీ ఆ ఫ్లైట్ మళ్ళీ ఇక్కడికి వస్తుందా? మళ్ళీ వచ్చేయాలా? నేను వీసా తీసుకున్నాను, పాస్పోర్ట్ జస్ట్ వెళ్ళి వస్తాక 2 గంటలకే నన్ను మళ్ళీ మా ఊరు దోపచాల దించేయాలి అని అంటే వచ్చేది అది రాదండి. ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత తన జన్మభూమిని తాను కాదు. కొందరు ఏంటంటే అప్పుడప్పుడు వస్తారు కాబట్టి పండగ బూర్లు పెడతారు వాళ్ళకి వచ్చిన వాళ్ళకి. ఏంటండి, ఆ బూర్లు పెట్టినా కానీ వాళ్ళు ఏమవరు, తినరు. మళ్ళీ సాయంత్రానికి నువ్వే తినాలి, అది మళ్ళీ తీసేయాలి అంతే. తృప్తి అంతే, మన తృప్తి అంతే. పెట్టుకోండి, మానేయండి, జస్ట్ ప్రార్థన చేసుకోండి. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమండి, వెళ్ళిపోతూనే ఉంటుంది సమాజం దారి. రాత్రి మా ఇంటి ముందు అయిన ఒక ఆయన వెళ్ళిపోయాడు. ఏమండి, అలాగే వెళ్ళిపోతూనే ఉంటారు. ఎవరైతే శాశ్వతం. కానీ చక్కటి నిర్మాణం చేసి దేవుడు రూపాన్ని ఇచ్చాడంటే జస్ట్ ఇది ఒక కొద్ది రోజులది. కానీ అసలు ఆయన రూపాన్ని లోపల గూడు కట్టి నివాసం చేసి అసలు ఎలా ఉంటుందో అసలు. ఓ రోజుని బాక్స్లో పెట్టి చచ్చిపోయి కొద్ది క్షణాలకు చనిపోతాడనగా మనిషిని బాక్స్లో పెట్టి అసలు ఎలా వెళ్ళిపోతుంది ఆత్మ, దీన్ని పట్టేసుకుందాం అని చూశారంట ఒక 30 ఏళ్ల క్రితం. ఎందుకంటే అది కానీ దొరికిందనుకోండి మనిషికి ఇంకా జ్ఞానం ఇంకా మించిపోయినట్టే. ఇంకా ఆయన అంత గొప్పవాడు ఎవరో. అందుకే అన్నాడు, దేవుని కంటే మానవుని కొంచెము తక్కువ అనిగా చేసి మహిమా ప్రభావంతో ఆయన కిరీటం ధరింపచేసేతివి, నీ చేతి పనుల మీద ఆయనకు అధికారం ఇచ్చేతివి. సృష్టికి కిరీటంగా చేశాడే తప్ప అన్ని సంగతులు తెలుసుకో. రహస్యంలో దేవుడైన యెహోవాకే చెందును. 29 ఇది అభ్యస్కాండ. కనుక అది దేవునికి మాత్రమే తెలుసు. చూశారు, బాగా గాజు పెట్టిలో పెట్టేసి ఈ మనిషి ఇంకా కొద్ది క్షణాలకు వెళ్ళిపోయి అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ సమయానికి చూస్తే ఎలాగెళ్ళిందో తెలియదు. మొత్తానికి గ్లాస్ బద్దలయ్యి వెళ్ళిపోయినట్టుంది. కాసేపు చూస్తే మనిషి ప్రాణం పోయింది, ఆత్మ వెళ్ళిపోయింది. ప్రాణం అంటే కొద్దిసేపు ఉంటుంది, ఆత్మ వెళ్ళిపోతుంది. ప్రాణం మట్టు కొద్దిసేపు ఉంటుంది. ప్రాణం ఏంది? రక్తమే దేహానికి ప్రాణం. కానీ ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి ఇంక పని అవుతాం, సజీవ చర్యలన్నీ లోపిస్తాయి. అందువల్ల ప్రియమైన దేవుని వారలారా, అది ఎలా ఉంటుంది ఇప్పటికి ఎవరమో చూడలేదు. ఆయన అందంగా ఆయన అందగాడే కాబట్టి ఆయన అంత అందగాడు ఎవరుంటారండి?
అందుకే పాటలు ఏమంటాయి, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు. అబ్బా, అది జస్ట్ మనం వర్ణించటానికి తప్ప అసలు ఆయన ముఖాముఖి ఇప్పుడు వరకు చూసిన వాళ్ళు ఎవరో లేరు కదండి. చూడాలని మనందరూ మన 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 నిరీక్షణ అంతా ఏంటంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, ఆయన్ని చూడాలి. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదను, అగపాడుచున్నది గమ్యస్థానము, అచ్చటాన్ని చూచేదాను పరిశుద్ధులెల్లరిల్, పరలోకము నా దేశము పరదేశి నేనెలా, మాయలోకమే గదా యాత్రికుడను నేను యాత్రికుడా. ఆ అద్దరికి నేను ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు చూడాలి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అనేటువంటి ఆశతో భక్తులు ఎదురు చూశారండి. అబ్రహాం, ఇస్సాక్, యాకోబు, ఏబేలు మొదలుకొని ఏమండి ప్రవక్తలందరూ, విశ్వాస వీరులందరూ కూడా కళ్ళు మూసి ఆ లోకం చూడాలని ఎదురు చూస్తున్నారు. కానీ పాపం వాళ్ళు చూసారు, ఇంకా చూడలేదు. కేవలం ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ప్రదేశ్లో ఉన్నారు. కానీ కొందరు పెద్ద పెద్ద పాస్టర్లో చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతారంట, పరలోకి వెళ్ళిపోతారంట. వాళ్ళ గురించి మనకు తెలదు, ఎందుకంటే వెళ్ళి వస్తారు. మనం అయితే గ్రంథ ప్రకారంగా అయితే మనం అప్పుడే వెళ్ళాం. యేసుప్రభు వచ్చే వరకు కూడా, సెకండ్ జడ్జిమెంట్ జరిగే వరకు కూడా, సృష్టి అంతమయ్యే వరకు కూడా పరలోకం వెళ్ళేటువంటి ఛాన్స్ లేదని కొడుతున్నా. అలా చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు నోళ్ళు మూసేసారులేండి. చాలామంది చెప్పారు, పెద్ద పెద్ద పేర్లు, బడా పాస్టర్లు అనేటువంటి వాళ్ళందరూ కూడా 1000 ఏళ్ల పరిపాలన ఉందన్నారు, ఏమండి 2 రాకళ్ళు ఉన్నాయన్నారు, 7 ఏళ్ల విందు ఉందన్నారు, రహస్య రాకడన్నారు, బహిరంగ రాకడన్నారు. ఇలా చెప్పిన వాళ్ళందరూ కూడా ఈ మధ్యకాలం నోళ్ళు మూసేసారండి. ఆ మాటలు ఎవరే బయట పెట్టట్లేదు. మరి ఆ బోధలన్నీ నమ్మినటువంటి ప్రజలు ఏమైపోతారో, పోనీ తప్పు బోధని కరెక్ట్ బోధకు వస్తారా? రారండి. వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలని ఏదో ఒక వాక్యం చూపించి బలపరుచుకుంటారే తప్ప వాస్తవాలను గ్రహించరు. కనుక ప్రియమైన దేవుని వారలారా, మనలో ఉన్నటువంటి దేవుడు ఆయన చక్కటి నిర్మాణం చేసుకుని లోపల ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 1:27 వచనాన్ని మనం చూసినప్పుడు, అక్కడ ఆ భాగమంతా మనం చదవలేం, కానీ కిందకు వచ్చేటప్పటికి ఒక చక్కటి మాట కనపడుతూ ఉంటుంది. మీ యందున్న క్రీస్తు అనే మాట ఉంటుంది, అది చదివేస్తాము. అనగా అది సంగతి. మీకు దొరికిందా మీ అందరికీ? ఓకే. మీ యందున్న క్రీస్తు కనుక మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు, కనుక మనలో ఆయన ఉన్నాడు. 3 సంగతులు చెప్పుకున్నాను. మన మధ్య దేవుడు, గాడ్ అమాంగ్ హస్. రెండవది, మనతో దేవుడు, గాడ్ విత్ అస్. మూడవది, మనలో దేవుడు, గాడ్ ఇన్ అస్. నాలుగవది, గాడ్ ఫర్ అస్, మన పక్షమన దేవుడు, మన పక్షమన దేవుడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, ఇట్లుండగా మనం ఏమందము, అది సంగతి, దేవుడు మన పక్షమన. మీరు ఎవరి పక్షాన ఉన్నారు అని అన్నప్పుడు, దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడండి? మన పక్షాన. నిజంగా అనేక సార్లు రుజువైంది దేవుడు మన పక్షాన ఉన్నాడని. దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? 35వ వచనం కూడా మనం చూస్తే, క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడేవాడు. ఇంకా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, హింసైనను, ఉపద్రవమైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, ఎన్ని జరిగినా దేవుని ప్రేమ నుండి మనల్ని ఎవరు ఏం చేయలేరు, ఎడబాపలేరు. ఎప్పుడు ఆయన మన పక్షాన ఉన్నారు. ఏమంటే దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడండి, మనం ఎన్ని చేసినా కానీ మనకు పని అవదండి అని నిర్ణయానికి వచ్చేస్తారు వాళ్ళు. ఎప్పుడు జరుగుతుంది ఇది? దేవుడు మన పక్షాన ఉండాలి. దేవుడు మన పక్షాన ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అదే చదువుతున్నాం, గాడ్ ఫర్ హస్ అనేటువంటిది. ఈయన ఉండి ఏం చేస్తాడట? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినప్పుడు, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, చిన్నపిల్లలారా
మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. చేసిన ఎడల చూసారా, ఇప్పుడు ఈ ఉత్తరవాది ఎవరి దగ్గర ఉన్నాడు? ఎవరి పక్షాన? అది మన పక్షాన. ఇప్పుడు మన పక్షాన్నే ఒక లాయర్ గారిని పెట్టుకుంటాం. ఇప్పుడు మన పక్షాన్ని ఏం చేస్తాడు? ఆయన వాదిస్తాడు. ఇంకా మన భరోసా అంతా ఎవరి మీద పడేస్తాం? అప్పుడప్పుడు మనకు వస్తూ ఉంటాడు ఆయన. సమయం ఇచ్చామనుకోండి, ఆయన సంతోషం అయింది ఏంటి, విజయం పొందిన వాళ్ళు కొన్ని సంతోషంగా ఉంటారు కదా. యేసు ప్రభువారు అన్నిటిలోనే ఏం పొందాడు? విజయం పొందాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? తండ్రి దగ్గర ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఉత్తరవాదిగా ఉన్నాడు. మన పక్షాన్ని పనిచేస్తున్నాడు. ఇప్పుడు మన పక్షాన్ని పనిచేస్తున్నాడు ఏంటంటే గట్టి ధీమా గ్రంథం ఇచ్చిందా లేదా? నమ్మాలా లేదా? నమ్మాలి మనం. ఆయన ఉత్తరవాది, లాయరు. ఇప్పుడు తండ్రి ఇప్పుడు ఇప్పుడు జడ్జి గారి పైన ఉన్నారండి. ఉత్తరవాది, న్యాయవాది కింద ఉంటాడు. ఆయన నుండి ఏం చేస్తూ ఉంటాడు? వాదన చేస్తూ ఉంటాడు. అబ్బే వీళ్ళు మన పక్షాన లేరండి అని అపవాది చెప్తే ఈ పక్షాన ఉన్నారని యేసు ప్రభు వారు చెప్తుంటారు. అపవాది కూడా వాదిస్తాడు కదా, వాదించడా? అబ్బో, ఎక్కడ వాదించాడు? మోషే చనిపోయినప్పుడు మోషే శరీరము నాది అని ఏం చేశాడు? వాదించాడు. దేవుని తరపున వచ్చినటువంటి దూత కూడా ఏం చేశాడు? వాదించాడు. దొరికిందా? యోధాపత్రిక చూడండి ఒకసారి, 9వ వచనం అండి చూడండి. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు, అది సంగతి. అంటే ఇప్పుడు అపవాదితో వాదిస్తున్నాడంటే యువతల పక్షాన లాయర్ గారు ఎవరు? అవతల పక్షాన లాయర్ గారు ఎవరు? దేవుడి పక్షాన లాయర్ ఎవరు? దూత, ప్రధాన దూత అయిన మిఖాయేలు. సాతాను పక్షాన దూత ఎవరో? వాడు ఎవరో ఒకరిని పంపుతాడు కదా. లేదంటే వాడే నేరుగా దిగుతాడు. దిగి ఏం చేస్తాడు? వాదిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎవరి గురించి వాదిస్తున్నాడు అక్కడ? మోషే శరీరమును గురించి అడుగుతున్నాడట. అడుగుతుంటుంటే జరిగిన విషయం ఏంటట? వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను ఏం చేయనుగాక. అయితే అక్కడ విషయం ఏంటి చెప్పనా? అపవాది విషయంలో వాదించి ప్రభు దూత ఏమన్నాడు? ఇంకా నిన్ను వాదించే పరిస్థితి నాకు లేదని విడిచిపెట్టేసి ఏం చేశాడు? దేవుడే చూసుకుంటాడని వెళ్ళిపోయాడు. అంటే మనకి ఇక్కడ అర్థమయ్యేది ఇంకో పాయింట్ ఉంది ఇక్కడండి. మనము కొన్నిసార్లు అయితే దేవుడి మీద అనేస్తాం, లేదంటే ఇంకొకరి మీద ఎవరి మీద పడేస్తాం? సాతాను కూడా అనకూడదు. సాతాను కూడా అనటానికి మనకేం లేదు, అవకాశం లేదండి. కేవలం జస్ట్ క్యాజువల్గా అనేస్తాం సాతానుడు అపవాది చేశాడని. కానీ అపవాదిని కూడా మనం అనకూడదు, అనటానికి అవకాశం లేదు. అది ప్రత్యేకించి ఒక టాపిక్ చెప్తాను. అందువల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాఠంలోకి వచ్చేస్తుంటున్నాము. ఇప్పుడు మన పక్షాన్ని ఎవరున్నారండి? యేసుక్రీస్తు వారు ఉన్నాడు. ఆయన మన జడ్జి. ఆయన మనకు వాదిస్తూ ఉంటాడు. అయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూసినప్పుడు, శిక్ష విధించేవాడెవడు? అదండి. ఇప్పుడు రేపటి దినాన్ని మనం ఈ లోకాన్ని విడిచి వెళితే మనకి మేలు చెయ్యాలన్నా శిక్ష వేయాలన్నా వేసేది ఎవరండి? ప్రభువేనండి.
అందువల్ల ఈయన మన పక్షాన ఉన్నటువంటి దేవుడు. దీనికి ఆశీర్వాదం ఏంటంటే మనకు ఒక భద్రత, ఒక వకాలత్ అనేటువంటి మాట వాడాడు. మనకు ప్రొటెక్షన్ మాట అండి. నా ప్రభు ఉన్నాడు నా పక్షాన, అక్కడికి వెళ్ళిపోయినా కానీ నా ప్రభు నా పక్షాన్నే వాదిస్తాడు. యేసుతో టీవీగాను పోదామంటామే, ఎందుకు వెళ్తాం యేసుతో పాటు? ఆయన ఇప్పుడు మన పక్షాన వాదించబోతున్నాడు, అవునా? వాదించేటువంటి ఆయనకి సమస్తం చెప్పాలా లేదా? ఇప్పుడు లాయర్ గారి దగ్గర, డాక్టర్ గారి దగ్గర ఏం చేయకూడదు అంటారా? ఏది దాయకూడదు అంటారు, అవునా? ఇప్పుడు మన లాయర్ గారు ఎవరు? ఇప్పుడు దీన్ని బట్టి నీ బాధ అంతా చెప్పే మోకరించి, నీ రహస్యాలన్నీ ఆయన దగ్గర చెప్పుకో. తప్పకుండా ఆయన మన పక్షాన తండ్రికి ఏం చేస్తాడు? సిఫారసు చేస్తాడు. చాలామంది ప్రార్థన చేయమంటే చేస్తారు, కానీ మొత్తం పదాలన్నీ వాడిన తర్వాత ఆమెనంటారు, అనకూడదు. ఈ ప్రార్థన నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడుగుచున్నాము తండ్రి అనాలి. అంటే ప్రార్థనలు ఎవరి ద్వారా పంపించాలండి? క్రీస్తు ద్వారా పంపించాలి. అప్పుడు మన ప్రార్థనలకు జవాబు మళ్ళీ ఎవరి ద్వారా వస్తుంది? క్రీస్తు ద్వారా వస్తుంది. ఆయన మధ్యవర్తి. కనుక ఎన్ని సంగతులు చెప్పాను? 4 సంగతులు చెప్పాను. ఒకటి, మనతో ఉన్నటువంటి దేవుడు, గాడ్ విత్ అస్. మన మధ్యన దేవుడు, గాడ్ అమాంగ్ అస్. మనతో ఉన్నటువంటి దేవుడు, గాడ్ విత్ అస్. మనలో ఉన్నటువంటి దేవుడు, గాడ్ ఇన్ అస్. మన పక్షం ఉన్నటువంటి దేవుడు, గాడ్ ఫర్ హస్. 5వ సంగతికి వచ్చేస్తాం. 5వ సంగతి ఏంటంటే మన మీద ఉన్నటువంటి దేవుడు, గాడ్ అపాన్ అస్. అంటే మన మీద ఎలాగైతే ఉంటాడో చెప్తాను. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. అయినను పరిశుద్ధాత్మ అపాన్ హస్, మీ మీదకి. కనుక పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు అనేటువంటి మాట వాడాడు. అంటే అది అపోస్తులకి సంబంధించినటువంటి విషయమే. అంటే మన మీద ఆయన ఉండి మనల్ని భద్రతగా కాపాడబోతూ ఉన్నాడు మాట అండి. పెంతెకొస్తు పండుగ రోజున పరిశుద్ధాత్ముడు ఆ 12 మంది మీదకి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా, ఏంటి ఇక్కడ ఏదో ఒక పెద్ద శబ్దం వస్తుంది, ఒక విమానం ల్యాండ్ అయితే ఎంత శబ్దం వస్తుందో, జస్ట్ అది అర్థమవడానికే చెప్తున్నాను నేను. ఎంత శబ్దం వస్తుందో అంత బలమైనటువంటి గాలి వస్తే, ఏంటి ఇక్కడ ఏదో జరగబోతుందని చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఆశ్చర్యపోయారట. అంటే ఎవరు దిగుతున్నారు ఆ రోజుని? పరిశుద్ధాత్ముడు. ఏ పండుగ రోజుని? పెంతెకొస్తు పండుగ రోజున. అది తెలియక చాలామంది ఏం చేశారంటే 19వ శతాబ్దం 15వ శతాబ్దం కాడి నుంచి పెంతెకొస్తు సంఘం పెట్టుకున్నారు. పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్మ దిగాడు కాబట్టి పెంతెకొస్తు వాళ్ళందరూ కూడా ఏది దిగుతుంది? పరిశుద్ధాత్మ దిగుతాడు. వాళ్ళ పరిశుద్ధాత్మ అంతా ఎక్కడ ఉంటుంది? డ్రమ్ములోనే ఉంటుంది. ఆ డ్రమ్ము కొట్టేవాడు స్లో అయ్యాడు అనుకోండి, పరిశుద్ధాత్ముడు ఏమైపోతాడు? స్లో అయిపోతాడు. ఆ డ్రమ్ము కొట్టే వ్యక్తి స్పీడ్ అయ్యాడు అనుకోండి, పరిశుద్ధాత్ముడు ఏమైపోతాడు? అప్పుడు ఏళ్ళు ఎగిరిపోతూ ఉంటారు. మీరు ఎప్పుడు చూడలేదా? ఇంకా నేటి కాలంలో అక్కడక్కడ ఉన్నాయా లేదా? ఉన్నాయి. అప్పుడైతే తోలు వాయిద్యం, ఇప్పుడేమో ఈ ఎలక్ట్రానిక్స్ వచ్చేసినాయి కదా, అంతకంటే ఇంకా గొప్ప స్వరాలు వస్తున్నాయి ఇప్పుడు. ఏమండి ప్రియమైన దేవుని వారలారా, వాక్యము తెలియనటువంటి ఆ జ్ఞాన కాలంలో దేవుడు చూచిచ్చి ఉన్నట్టున్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవాలని దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఇది కృపాకాలం. ఇప్పుడు మనం సత్యం తెలుసుకోవాలి. నిజంగా మనకంటే మన పిల్లలు ధన్యులు అంటాను నేను అప్పుడప్పుడు. ఎందుకంటే వాళ్ళకి చిన్నతనం నుంచి అసత్యం తెలియకుండా ఏది తెలిసింది? సత్యం. మనమైతే అన్ని రుచులు చూసి ఫైనల్గా ఇదే కరెక్ట్ అనుకుని డిసైడ్ అయ్యి వచ్చాం. కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. కొన్ని పూజలు చేసి ఉండొచ్చు, కొన్ని ఆచారాలు చేసి ఉండొచ్చు, కొన్ని వ్యవహారాలు నడిచి ఉండొచ్చు. అవి చేసి ఇవి చేసి ఇంక వీటన్నిటిలోనూ కూడా ఏం ప్రయోజనం లేదు, ఇది వాస్తవం కాదని తెలుసుకుని ఆఖరికి ఫైనల్ ఏదో మనం తెలుసుకున్నాం. కానీ మన పిల్లలకి అసలు ఏంటో లోకం అంటే ఏంటో, విగ్రహారాధన అంటే ఏంటో, అసత్యం అంటే ఏంటో, దేవుడు అనబడేటువంటి వారంటే ఏంటో తెలియకోకుండానే సత్యాన్ని వాళ్ళకి పరిచయం చేసావంటే నువ్వు ఎంత ధన్యురాలు అనమ్మా, ఎంత ధన్యుడు అనయ్యా. అందుకు మన పిల్లలు ఎప్పుడూ కూడా మనకు రుణపడి ఉండాలా, అవునా కదా? నా తండ్రి ఆ రోజు బైబిల్ పట్టించకపోతే, నా తల్లి ఆ రోజు నన్ను చర్చికి తీసుకెళ్ళకపోతే ఈ సంగతులు నాకు తెలిసేవి కావు అనేటువంటి ఆలోచన తల్లిదండ్రుల విషయంలో పిల్లలకు ఉండాలి. అందుకే నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రి నీ తల్లిని ఎందుకు సన్మానించమన్నాడంటే నీకు బోవ పెడుతున్నాడని కాదు. తప్పకుండా పెడతారు పిల్లలకి ఎలాగైనా తల్లిదండ్రులు, దాని గురించి కాదు. నీకు వస్త్రాలు ఇచ్చినందుకు కాదు,
ఆ ఉండాయి చిరిగిపోతాయి, దాని గురించి కాదు. కానీ నీకు ఒక సంగతి ఒక సత్యాన్ని, ఒక వాస్తవాన్ని నీ తండ్రి నీకు నేర్పించాడు. ఏమండి, నీ తల్లి నీకు ఒక సత్యాన్ని నేర్పించింది. నీ తల్లిని చూసినప్పుడు నిలువెత్తి నీకేం కనపడా తెలుసా? ఆ రోజు నా తల్లి నన్ను సత్యంలో నడిపించింది. నీ తండ్రిని చూసినప్పుడు నీకేం కనపడ తెలుసా? ఆ రోజు బైబిల్ పట్టుకోకపోతే, పాట పాడకపోతే, బైబిల్ రిఫరెన్స్ చదవకపోతే నన్ను కొట్టాడు. ఈరోజు నేను ఎలాగయ్యానని గుర్తు రావాలి నీకు. మనం నేర్పకపోతే మన పిల్లలకి ఇంకెవరు నేర్పుతారండి? స్కూల్లో వాళ్ళు ఏదంటే వాళ్ళది ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కాబట్టి చదువుకుంటే మా స్కూల్కి పేరు వస్తుందని వాళ్ళు చెప్తారు. అది వేరే సమాచారం, అది లోక సంబంధమే. కోటి విద్యలు కోటి కొరకు అన్నారు. జానడ పొట్ట కోసం ఎన్ని అన్నా చేస్తూ ఉంటారు. కానీ నిత్యత్వం కోసం, నిజ జీవం కోసం నీ తల్లిగా నువ్వే మొట్టమొదటి టీచర్ అన్నాడు కదా ఇంట్లో. మొట్టమొదటి టీచర్ ఎవరండి? ఉపాధ్యాయుడు ఎవరో? తల్లే కదా. తల్లి అన్నాడు, నీ ఇంట కూర్చున్నప్పుడు, లేచున్నప్పుడు, నడుచున్నప్పుడు నీ సోది చెప్పుకో, నీ గురించి చెప్పుకో. అమ్మ ఎలాగా, పిన్ని ఎలాగా, అక్క ఎలాగా, అయ్యేందుకు, లేకపోతే ఆళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి వాళ్ళ మీద విరోధం పెట్టుకో, వీళ్ళింటికి వెళ్ళి వాళ్ళింటికి వెళ్ళి అది ఎలాగూ నేర్చుకుంటాడు. అవసరం లేదు, మనం చెప్పవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, డబ్బులు ఇస్తే నేరుగా ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఎవరు చెప్పారు కొట్టు అక్కడ ఉందని? తెలిసిపోద్ది. వాళ్ళకి చెప్పనవసరం లేదు. కానీ తెలియని సంగతులు ఏం చేయాలి? మనం చెప్పాలి. ఇది సంగతులు, ఇవి వాస్తవాలు తెలియదండి. అందువల్ల ఎంతో బాధ్యత మన మీద ఉంది. అది నిర్వర్తిస్తున్నారో మంచిదే. మన మీద పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు అన్నాడు మాట అండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినప్పుడు, తరువాత పౌలు వారి మీద చేతులుంచగా, చూసారండి, పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినట్లుగా కనడం చెప్తూ ఉంది. లోకాసు వార్త 2వ అధ్యాయం. లోకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినప్పుడు, యెరూషలేమునందు సుముయోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునయుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ సిమియోను గారు యెరూషలేము దేవాలయంలో ఉన్నాడు. ఆయన మీదకి ఎవరు వచ్చినట్లుగా చెప్తుంది గ్రంథం? పరిశుద్ధాత్ముడు. ఈయన ఎటువంటి వాడని చెప్తుంది? అక్కడ చక్కటి మాట వాడబడింది. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలుల యొక్క ఆదరణ కొరకు ఏం చేయవాడు? కనిపెట్టేవాడు. దేవాలయంలో ఉండి నీతిమంతుడిగా బతుకుతూ ఉన్నాడు. ఇంకో మాట భక్తిపరుడై ఉన్నాడు. 7వ మాట జ్ఞాపకం చేయాలనుకున్నాను, మీరు తర్వాత వారికి జ్ఞాపకం చేయండి. నీతిమంతుడు భక్తిపరుడైన ఒక ఆయన కనపడతాడు మనకి బైబిల్ గ్రంథంలో. ఎవరంటే యూదులు కాదు, యూదులేతరులు, అంటే యూదులకి అవతల వ్యక్తి. ఆయన ఎవరంటే కొర్నేలి. ఆయన రోమా సోల్జర్. ఇటలీ పటాలం అనబడిన పటాలములు 600 మంది సైనికులు ఉంటారు. అతను శతాధిపతి కాబట్టి 100 మందికి సోల్జర్. అతను 100 మందికి అధికారి మాట. అతనికి ధర్మకార్యాలు చేయడం వచ్చు. కొందరు ధర్మకార్యాలు చేస్తారు. ఎందుకు చేస్తారో తెలుసా? ధర్మకార్యాలు అంటే ఏంటి? పుణ్యకార్యాలు అంటే ఏంటి? కొన్ని మంచి కార్యాలు చేస్తూ ఉంటారు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అలాగ చేసే అలవాటు ఎవరికి ఉంది? కొర్నేలి గారికి ఉంది. అంత మాత్రం కాదు కానీ ఇంటి వారు అందరితో కూడా ఏం కలిగి ఉండేవాడు? అతను భయభక్తులు కలిగి ఉండేవాడు, ప్రార్థన చేసుకునేవాడు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అతను ఎంత భక్తిపరుడైనా, ఎన్ని ధర్మకార్యాలు చేసినా, అతను దేవుడికి నచ్చాడు కాబట్టి అతనికి ఒక మంచి మార్గంలో పెట్టాలి అని దేవుడు పరలోకం నుంచి ఎవరిని పంపించాడు? దూతను. ఎవరో ఒకరు వాడుకుంటాడండి. ఇప్పుడు నువ్వు ఒక మంచి కార్యం చేస్తున్నావంటే నీ ద్వారా అవతల పర్సన్కి ఏం చేయాలి తెలుసు? ఒక సమాచారం అందాలి. ఇప్పుడు కొర్నేలి గారు చేస్తున్నటువంటి ధర్మకార్యాలకి పరలోకంలో దేవుడే స్పందించి ఈ కుమారుడును నేను పోగొట్టుకోలేను అని అనుకుని ఆ కార్యాలు మాత్రమే పరలోకం వస్తున్నాయి. అతను పరలోకం రాడో. అతను పరలోకం రావాలంటే కనుక అతనికి ఒక వార్తను ఏం చేయాలి? మనము అందించాలని పరలోకంలో నుంచి ఎవరిని పంపించాడు దేవుడు?
దేవుడు. అండ్ ఇప్పుడు దేవదూతలు రారని మీరు నన్ను అడగొద్దు. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చే వరకు కూడా భూమి మీదకి ఎవరు వస్తూ ఉండేవారు? దూతలు వస్తూ ఉండేవారు. తర్వాత ఇంకా దూతలు వచ్చే కార్యక్రమం లేదండి. దూతలు వచ్చే కార్యక్రమం లేదు. ఆ కార్యక్రమం అయిపోయింది. ఏది ఎక్కడి వరకు ఉందో వాక్యం అనేటువంటిది మనం గ్రహిస్తే మనకు సంగతులు అర్థమవుతాయి. అయితే ఆయన వచ్చిన తర్వాత, దేవదూత వచ్చిన తర్వాత కొర్నేలి గారికి ఏం చెప్పాడు? అయ్యా, నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా? పరలోకం నుంచి దేవుడు పంపించాడు. ఎందుకు? నీవు చేసిన కార్యాలకి తండ్రి ఏమయ్యాడు? ఇన్స్పైర్ అయ్యాడు. తండ్రి హృదయం కదిలింది. ఇప్పుడు నీకు ఒక వార్త తీసుకొచ్చాను. ఏంటో తెలుసా? నీవు యొప్పేకు మనుషులు పంపించు. అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన వచ్చి నీకేం చెప్తాడు? వాక్యం చెప్తాడు. పరలోకం నుంచి వచ్చినటువంటి దూత చెప్పకూడదా? పరలోకం నుంచి వచ్చినటువంటి దూత చెప్పవచ్చా చెప్పకూడదా? చెప్పటానికి దేవుడు ఏమి ఇవ్వలేదు, అవకాశం ఇవ్వలేదండి. అపోస్తులకే ఇచ్చాడండి. మనం అపోస్తుల బోధ అని ఎందుకంటామంటే, ఈ నేడు ప్రామాణికం అపోస్తుల బోధే. అపోస్తుల బోధ ప్రకారంగా కాకోకుండా మనం రక్షణ పొందితే గనుక అది చలామణి కాదు గ్రంథ ప్రకారంగా. అప్పుడు 3 మనుషులు పంపించాడు. దాదాపు ఈ ఇటలీ నుంచి అక్కడికి యొప్పేకు 33 మైళ్ళు ఉంది. ఇంత దూర ప్రయాణం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ పేతురు గారికి జ్ఞాపకం చేసి చెప్పారు ఇది సంగతి అని. ఇదే సిచ్యువేషన్ మళ్ళీ దేవుడు అక్కడికి ఎవరికి చూపించాడు? పేతురు గారికి చూపించాడు. పేతురు గారు వచ్చాడు. వచ్చి కొర్నేలికి ఏం చేశాడు? సువార్త చెప్పాడు. ఏమన్నారు? అయ్యా, నీవు అంట మంచివాడు అట, నీతిమంతుడు అంట, కానీ నువ్వు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నావట. కానీ నువ్వు పరలోకం రావాలంటే నీకు ఒక లోటు ఉంది. ఏంటి ఆ లోటు అంటే, అపోస్తుల బోధన నువ్వు వినాలి. అప్పుడు పేతురు గారు ప్రసంగం చేశారు. ప్రసంగం చేసిన తర్వాత తన ఇంటి వారు అందరూ ఏం పొందారు? బాప్తిసం పొందారు. క్రైస్తుడైపోయాడు. సుమియోన్ లాగమాట. సుమియోనుకు ఉన్నటువంటి ఇంకొక గొప్ప సంగతి ఏంటంటే, ఇతను ఎంతకాలం బతుకుతాడో తెలుసా? అక్కడ ఉన్నటువంటి మాట, యేసు ప్రభు వచ్చే వరకు కూడా ఇతను బతికే ఉంటాడట. అలాగనే ఉంది అక్కడ. అతను చూచిన తర్వాత ఏమైపోతాడు? ఇతను చనిపోతాడు. యేసు ప్రభు వచ్చే వరకు బతుకుంటాడు. ఉంది అక్కడ మాట లేదా? ఎన్నో వచనం? 26లో, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. అంటే ఇప్పుడు యేసు ప్రభువును చూసిన తర్వాత ఇతను ఏమైపోతాడో? తన జీవితాన్ని ముగిస్తాడు. అప్పుడప్పుడు అనుకుంటాం, అమ్మయ్య నేను చూశాను, ఇంకా నాకు చాలు, ఇంక వెళ్ళిపోతాను. సరే చూసావు కదా అంటే వెళ్ళిపోతాం ఏంటి? ఇంకా కొద్దిగా ఆశ ఉండదా? సుమియోను గారి మాట, ప్రభువుని చూశాడు అంటే. సుమియోను గారి గురించి ఇంకో మాట చెప్తాను. యేసు ప్రభుని చూడడం అంటే ఏదో చూడడం కాదు. యేసు ప్రభు పుట్టిన తర్వాత వీళ్ళు బాగా పేదోళ్ళు. ఎవరో? యేసు ప్రభు వారు. ఈ పేదోళ్ళు కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా కొడుకు పుట్టిన తర్వాత ప్రతి తొలుచూలు పిల్ల, ఆడపిల్లైనా మగపిల్లోడైనా, తొలుచూలు ఎవరికి ఇచ్చేయాలా? దేవునికి ఇచ్చేయాలి. నిర్గమాకాండము 13వ అధ్యాయము 2వ వచనం, ఇశ్రాయేలులో మనుషుల యొక్కయో పశువుల యొక్కయో ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచూలు పిల్ల నాకేం చెయ్యి? 13వ వచనం, ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను విడిపింపవలెను. అట్లు దాన్ని విడిపించని ఎడల దాని మెడను నీ కుమారుల్లో తొలిచూలైన ప్రతి మగవాణిని వెల ఇచ్చి ఏం చేయమంటాడో? విడిపించాడు. అంటే దేవుడు ఇచ్చినటువంటి పిల్లని దేవుని దగ్గర అప్పుడప్పుడు మనం అంటాం కదా, పాట పెట్టుకుంటామంట చూడండి, వెల ఇచ్చి ఏం చేస్తారు? కొనుక్కుంటారు. ఇప్పుడు ఈ వెల ఇచ్చేటువంటి కార్యక్రమం ఇశ్రాయేల్లో ఉంది కాబట్టి మొత్తానికి వీళ్ళు వచ్చి
ఆ బాబుని తీసుకొచ్చి 2 పావురో పిల్లల్ని తీసుకొచ్చి ఇదిగోండి మా కొడుకు అని ప్రార్థన చేయించుకున్నారు సిమియోనుతో. ప్రార్థన చేయించుకున్న తర్వాత సిమియోను ఆనందపడ్డాడు. అసలు నేను ఎంతకాలం చూసేది ఎవరి కోసం? ఈ మెస్సియా కోసమే చూస్తున్నానో, అమ్మయ్య చూసాను నాకు ధన్యత అని ఒక ప్రవచనం పలికాడు పిల్లోని ఎత్తుకుని. చంటి పిల్లనే దైవజనుడు ఏం చేయాలి? దేవాలయంలో ఎత్తుకుని ఆ బిడ్డ కోసం ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలండి. అది ఎక్కడుంది? ఏమన్నా 28 ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసుని దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకుని దేవుణ్ణి ఏం చేశాడు? స్తుతించి. 34 సిమియోను వారిని ఏం చేశాడు? దీవించి. పిల్లోని ఎత్తుకున్నాడో ఆ ఫ్యామిలీని ఏం చేశాడు? దీవించి ఒక మాట తెలియచేశాడు. అందువల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నేను ఏం జ్ఞాపకం చేస్తుంటున్నానంటే 5వ సంగతి, మన మీద ఉన్నటువంటి దేవుడు అనే సంగతి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నమాట. ఈయన నీతిమంతుడు, దేవుని యందు భక్తి కలిగినటువంటి వాడు. ఎన్ని సంగతులు చెప్పాను? 6వ సంగతికి వచ్చేసాం. 6వ సంగతి ఏంటంటే ప్రియమైన దేవుని వర్లారా, గాడ్ బిహైండ్ అస్, మనకు అతీతమైనటువంటి దేవుడు, మనకు అతీతుడైనటువంటి దేవుడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. అదండి, సమీపింపరాని తేజస్సులో. చాలండి. దేవుడు ఎక్కడున్నాడండి? మనకు అతీతంగా ఉన్నాడట ఆయన. సమీపింపరాని, ఎంత తేజస్సులో ఉన్నాడో ఆయన చూడలేం. సమీపింపరాని తేజస్సులో ఆయన ఉండి మనకి ఏం చేస్తున్నాడంటే మనతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. చివరగా మన తట్టు ఉన్నటువంటి దేవుడు, గాడ్ టువర్డ్ అస్. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో పరలోకముల నుండి ఆయన కుమారుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి మన విషయములు ఆయన అంటూ ఉన్నాడనమాట. మీరు ఎలాగూ నా తట్టు ఎదురు చూస్తూ ఉన్నారో, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనంలో మాటండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు మాటండి. అంటే క్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడలో మనకు ఒక బహుమానము, నిత్య నివాసము మనకి తీసుకొని రాబోతూ ఉన్నాడు. మన తట్టు ఆయన చూస్తున్నాడు. నా పిల్లల్ని ఎప్పుడు తీసుకెళ్ళాలా? ఎప్పుడు సిద్ధపడి ఉంటారా? ఇప్పుడు మనం రెడీగా ఉన్నామనుకోండి, బస్సు రాగానే ఏం చేయొచ్చు? ఒకవేళ బస్సు వచ్చింది అనుకోండి, ఇంకా రెడీ అవుతున్నారు అనుకోండి, ఏం చేస్తుంది బస్సు? ఒక్కొక్కరు అలాగంటే మళ్ళీ మీకు కోపం వస్తుంది. లేడీస్ త్వరగా సిద్ధపడతారా? ఎందుకు సిద్ధపడరా? అలంకరణ అంటేనే స్త్రీలు కదా. స్త్రీలు త్వరగా సిద్ధపడి నేను 11:30కు వచ్చాను. అప్పుడు దాకా పెళ్లి కూతురుని సిద్ధం చేసావు నీ కూతుర్ని. నా ప్రయాణం ఆలస్యం, మీరు సిద్ధపడబడి నాకు ప్లస్ అయింది. ఆ రోజు బన్ను నేను సిద్ధం చేయబోయేటప్పటికి మాకేమో టెన్షన్. అందుకే జీవితంలో ఎప్పుడు కూడా పాస్టర్ గారు కూడా వెళ్ళకూడదు అంటారు పాస్టర్ అమ్మ గారు. ఏండి వేగంగా తీసుకెళ్దాం అనుకుని ఆ రోజే స్లోగా తీసుకెళ్ళాను. మంచిది ప్రియమైన దేవుని వర్లారా, పరలోకం నుంచి చూస్తూ ఉన్నాడు. సిద్ధపడి ఉన్నామనుకోండి, ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత ఎవరైతే సిద్ధపడ్డారో వాళ్ళని ఏం చేస్తాడు? ఆయన తీసుకుని వెళ్తాడు. ఇప్పుడు ఎన్ని సంగతులు చెప్పాను మీకు? 7 సంగతులు చెప్పాను. ఏంటది? మన మధ్య ఉన్న దేవుడు, మనతో ఉన్నటువంటి దేవుడు, మనలో ఉన్నటువంటి దేవుడు, మన పక్షమున ఉన్న దేవుడు, మన మీద ఉన్నటువంటి దేవుడు, మనకు అతీతమైనటువంటి దేవుడు, మన తట్టు చూచు. ఎన్ని వచ్చినాయి? 7. ఇంద్రధనుస్సులు ఎన్ని రంగులు ఉంటాయి? 7 రంగుల సంబంధం అనుకోవాలి మీరు. ఇంద్రధనుసు సంబంధం అనుకోవాలా. ఈ సంబంధాలన్నీ కూడా మనం కలిగి ఉండాలా. దేవుడు మనతో ఉన్నాడండి. దేవుడు మరియు ఏంటి పాఠం? మనము, ఆయన మనము కలిసి ఈ 7 సంబంధాలు, రిలేషన్స్ కలిగి ఉండామని ఈ సంవత్సరంలో మరి ఇదే తొలి ప్రసంగం కనుక దేవునితో ప్రయాణం చేయండి. మీ మీద ఆయన ఉంటాడు, మీతో ఉంటాడు, మీలో నివసిస్తాడు, మిమ్మల్ని విడిచిపెట్టడు, మీ పక్షాన వకాలత్తు పలుకుతున్నాడు, ఉత్తరవాదిగా ఉన్నాడు. ఏదన్నా బాధ వస్తే ఆయనతోనే చెప్పుకుందాం. జీవితంలో ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు. సిమియోనులాగా యేసును చూచి వరకు అతను ఏమవ్వలేదండి,
నువ్వు ఒక గోల్ పెట్టుకున్నావో, నాకు ఈ దీవెన ఇచ్చే వరకు నన్ను బ్రతికించుతండి అని అన్నావో, అది మీ జీవితంలో నెరవేరాలని దైవ సేవకుడిగా, మీ స్థానిక సేవకుడిగా దేవుని దగ్గర ఈ మాటను అడుగుతూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరిని హెచ్చరిస్తే ఇంతటితో ముగిస్తున్న మీ అందరికీ వందనాలండి. తలలోంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాము. పరమందు ఆశ్రమైన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రాలు. దేవుడు మరియు మేము లేక మనము తండ్రి ఎటువంటి సంబంధం కలిగి ఉన్నారో మీరు మాకు అర్థమైంది నాయన. అయితే మేమే కొన్నిసార్లు ఆ సంబంధాలు తెంచుకుంటున్నామేమో మాకు అర్థం కాక, మా పక్షాన ఉన్నావు, మా మీద ఉన్నావు, మాలో నివసిస్తున్నావు తండ్రి, మాతో ఉన్నావు తోడుగా, మా పక్షాన వకాలత్తు పలుకుతున్నావు తండ్రి. నువ్వు పరలోకంలో ఉన్నావు కానీ నీ చూపంతా మా మీద ఉంది. వీళ్ళు సిద్ధపడ్డారా లేదని ప్రపంచ మానవులు సార్వత్రిక సంఘం సిద్ధపడిన రోజుని ఆయన వెంటనే ల్యాండ్ అవటానికి సిద్ధంగా ఉన్నారు తండ్రి. ఇక్కడ ఆయన వచ్చి మధ్యాకాశంలో సిద్ధపడిన వారిని తీసుకుని వెళతారు. సుమియోను ఆశపడ్డాడు, ఇశ్రాయేల్ రక్షణ కొరకు కనిపెడుతున్నాడు. ఆ మెస్సియాను చూసేదాకా నేను చనిపోకూడదు అనుకున్నాడు. దేవా, నీ పిల్లలు కొన్ని ఆశలు ఉన్నాయి, కొన్ని మనవలు చేస్తారు మీ దగ్గర తండ్రి. అవి నెరవేరే వరకు ఆ బిడ్డల్ని సుఖశాంతులతో క్షేమకరంగా దీవెనకరంగా వారిని కాపాడుతూ నడిపించండి ఆయన. వారి హృదయాలు సంతోషంతో నింపండి తండ్రి. మిగతా మేలుకరంగా మార్చండి. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.